ముంబై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆల్మోస్ట్ గెలిచేసిందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తిలక్ వర్మని రిటైర్డ్ హర్ట్ అని చెప్పేసి హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కి పంపించి అతని స్థానంలో వేరే ఆటగాడిని తీసుకురావటం అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా చెప్పాలంటే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాళ్ళు ఓటమి పాలయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే అప్పటికే 25 పరుగులు చేసి తిలక్ వర్మ ఆ మొత్తం పిచ్‌ని తను అవగాహన చేసుకున్నాడు. అలాంటి సమయంలో లాస్ట్ మూమెంట్‌లో తనని బయటికి పంపించడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త ఆటగాడికి అసలు ఆ పిచ్ ఏంటి? బౌలింగ్ ఎలా బంత్ ఎలా వస్తుందనే విషయం పైన క్లారిటీ ఉండదు. అయితే తిలక్ వర్మ విషయంలో ముంబై తీసుకునే ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే, ఈ నిర్ణయంపై ఆహ్, ఈ అబ్బాయి తిలక్ వర్మ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఇది కేవలం హార్దిక్ పాండ్యా నిర్ణయం మాత్రమే కాదు. ఇది మొత్తం ముంబై జట్టు నిర్ణయం అని తెలుస్తుంది. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న నేను భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేయలేకపోయాను. నెమ్మదిగా బంతులు రావటంతో నా స్టైల్‌లో నేను ఆడుతూ వచ్చాను. షాట్లు ఆడి వికెట్లు కోల్పోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పేసి నేను ఆ రిస్క్ తీసుకోలేదు. కానీ ఆఖరిలో మాకు 22 పరుగులు అవసరమైన క్రమంలో భారీ షాట్లు ఆడాలి అని చెప్పేసి కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటుగా ముంబై జట్టు యాజమాన్యం ముఖ్యంగా మా హెడ్ కోచ్ జయవర్ధనే కూడా ఇదే చెప్పినట్టు తెలుస్తుంది. అందుకనే నన్ను మైదానం నుంచి పెవిలియన్‌కు పంపించారు అంటూ చెప్పడం జరిగింది. అయితే మరింత రాణించడానికి సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ షాట్లు కొడుతుంటే తను ఒక పక్కన బాగానే ఆడుతూ వచ్చాడు. కాకపోతే ఇక తిలక్ వర్మను ఆ సమయంలో ఆ మూమెంట్‌లో రిటైర్డ్ హర్ట్ అని వెనుతిరిగి పంపించడం కరెక్ట్ కాదని అందరూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ నిర్ణయాన్ని సూర్యకుమార్ యాదవ్ కూడా తప్పుపట్టాడు. ఇక దీనిపైన తిలక్ వర్మ కూడా నా చేతుల్లో లేదని ముంబై జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాతో పాటుగా మా హెడ్ కోచ్ జయవర్ధనే కూడా ఇలాగే స్పందించాడు అంటూ నా చేతుల్లో ఉంటే బహుశా నేను భారీ షాట్‌లకు ప్రయత్నించి ఉండేవాడినేమో అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపైన సూర్యకుమార్ యాదవ్ కూడా సీరియస్‌గా ఉన్నట్టు అర్థమవుతోంది.